ఈ నరదిష్టి నిజంగా ఉంది అంటారా అసలు? ఖచ్చితంగా ఉంది. హ్మ్. నరదృష్టి నరకన్ను పడితే నల్లరాయ బద్దలైపోతుంది. హ్మ్. మీద ఉన్నది అనే దానికి చిన్న రిజంపుల్ చెప్తాయి విని తల్లి. హ్మ్. మన తండ్రులు, తాతలు, అమ్మలు, హ్మ్. నానమ్మలు హ్మ్. ఎవరైనా దృష్టితోని కళ్ళతోని అంత అన్నం భోంచేస్తూ ఉంటే దృష్టి కళ్ళవాడు చూస్తే ఎమ్మటే వాళ్ళకి కడుపు నొప్పి రావటం కానీ, అవస్థ పడటం కానీ, ఇబ్బంది పడటం కానీ, హ్మ్. మీద ఏదో ఒక ఇబ్బంది జరగటం అనేది జరుగుతూ ఉంది. అంటే చెడు ఉద్దేశంతో చూడడమే అదా? చెడు ఉద్దేశం అనేది మనిషిలో ఉండవలసిన ఉద్దేశాన్ని కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. హ్మ్. వాళ్ళ సూపు అపో పంచభక్ష పరవాణాలు భోంచేస్తూ ఉన్నారు. మేము నానన్న ఆ సూపు వాటి మీద పడితే ఆ చెడు సూపు వల్ల వాళ్ళకి కడుపు నొప్పి అవ్వటం కానీ, హ్మ్. విరోచనాలు పెట్టడం కానీ, మనిషి ఎమ్మటే కలయిక మారిపోతుంది అన్నమాట. హ్మ్. ఆ ముఖ తేజస్సులో చాలా మంది ఇబ్బందికరంగా అవుతారు అన్నమాట. మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి తిప్పేయటం కానీ, ఏదో ఒకటి తాయితీ కట్టించటం కానీ, లేదంటే ఎర్ర నీళ్ళు తిప్పటం కానీ, నిమ్మకాయ తిప్పటం కానీ, మంతరించి బొట్టు పెట్టడం కానీ చేసిన వెంటనే తగ్గిపోతుంది.